నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్పా పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. జయప్రద గారు నమస్కారం అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. నక్షత్రాల గురించి చెప్తూ ఉన్నారు. శతభిష నక్షత్ర జాతకులు ఎలా ఉంటారండి? తప్పకుండా. శతభిష నక్షత్రం అని అంటే అది పవర్ఫుల్ నక్షత్రం. ఎంత పవర్ఫుల్ నక్షత్రం అంటే ఆ నక్షత్రానికి అధిపతి రాహు, కుంభరాశిలో ఉంటుంది. నీటి కుండ ఎలా ఉంది అంటే మన దగ్గరికి వెళ్ళి చూస్తే దాంట్లో నీళ్ళు ఉన్నాయా లేదో తెలియదు. కుండ మాత్రం అందంగా కనిపిస్తుంది. అలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి, శతభిష నక్షత్రం వాళ్ళకి. మెయిన్ అబ్బాయిలు, అమ్మాయిలు. అమ్మాయిలు ఎక్కువ పని ప్లానింగ్ ప్రకారంగా చేసుకుంటారు. కానీ వీళ్ళకి ఎంత ప్లాన్ చేసినా వీళ్ళకి పని మాత్రం పడుతుంది. వస్తూనే ఉంటాయి పనులు, ఆగకుండా ఉండవు శతభిష నక్షత్రానికి. రెండోది, ఈ శతభిష నక్షత్రం వల్ల ఎక్కువ మాయ. ఏ విషయమైనా అదే అక్కడ ఏదో జరిగిపోతుంది, అక్కడ ఏదో అవుతుంది, బాగుంటుంది, చేద్దాము, చేసుకుందాం అని చెప్పి ఎక్కువ దాని మీద అనాలిసిస్ చేస్తారు. అదొక ఇబ్బంది వీళ్ళకి. అదే మైనస్, అదే ప్లస్ వీళ్ళకి. ఆ మాయకు గురి వెళ్ళిన వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. కొంతమంది మాయలో పడి ఇబ్బంది పడతారు. అది డిపెండ్స్ మరి జాతకం, వాళ్ళ లగ్నం ప్రకారం. శతభిష నక్షత్రంలో పుట్టిన ఆడపిల్లలను మగపిల్లలకి ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది నార్మల్గా సాగుతుంది, హెవీగా సాగదు. బ్రహ్మాండంగా ర్యాంకులు సాధించేటట్టుగా ఓ సూపర్ స్టార్ చదివినట్టుగా ఉండదు, చదువుతారు. కాకపోతే వీళ్ళకి నా అదృష్టం ఏంటంటే కుంభంలో ఉండడం ఒకటి, రెండు రాహు నక్షత్రము, రెండు శని భగవాన్ నక్షత్రం, శని భగవాన్ రాశి. ఈ రెండు కాంబినేషన్ వల్ల ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగాలు ఎక్కువ వస్తాయి. ఫాస్ట్గా గవర్నమెంట్ జాబ్ సంపాదించే వాళ్ళు వీళ్ళే. ఏం చదవకపోయినా సాధించేసి ఉద్యోగాలు సాధించేసుకోవడం, సింపుల్గా జాబ్లో సెటిల్ అయిపోవడం అనేది ఈ నక్షత్రం వాళ్ళు మెయిన్. ఇందులో ఆడపిల్లలకి మగపిల్లలకి ఉన్న విషయాలు ఏంటంటే అబ్బాయిలు వైఫ్కి మొత్తం అప్ చెప్తారు. నువ్వేం చేస్తావు చేసుకో, ఏం పర్లేదు, నాకు నా శాలరీ తెచ్చిస్తా, నా ఖర్చులు తీసుకుని మీ డబ్బులు ఇస్తారు. అమ్మాయిల విషయం వచ్చినప్పటికీ అలా ఉండదు. వీళ్ళ శాలరీ, వాళ్ళ శాలరీ అన్నీ వీళ్ళే ఖర్చు పెట్టాలి, వీళ్ళని చేసుకోవాలి. వీళ్ళకి పని ఎక్కువ ఉంటుంది. ఎంత చేసినా వీళ్ళకి మంచి పేరు రాదు. వాళ్ళు ఎంత మంచిగా చేయనివ్వండి, వాళ్ళ దాంట్లో ఎక్కడ తప్పు ఉండదు, మిస్టేక్సే ఉండవు. ఎందుకంటే ఈ శతభిష నక్షత్రము రాహు నక్షత్రం అయినప్పటికీ కూడా దాన్ని 4వ నెంబర్ సంఖ్య కింద కోలుస్తాం. ఎప్పుడైతే 4వ నెంబర్ కింద కాంబినేషన్ వస్తుందో అందులో ఆడపిల్లలు మిస్క్యారేజెస్ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అందుకే వాళ్ళు యొక్క ప్రతి విషయంలో జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేసి లక్షణం ఎక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడ జెంట్స్ వచ్చినప్పటికీ చిన్నప్పటి నుంచి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరుగుతారు, ఇష్టం వచ్చినట్టు ఉంటారు, ఈజీగా సంపాదిస్తారు. అంటే ఈజీ జాబ్ వచ్చేది అని అంటారు. అలా జాబ్స్ వీళ్ళకి శతభిష నక్షత్రం వాళ్ళకి రావడం. సో రెస్పాన్సిబిలిటీస్ తక్కువ, వీళ్ళ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ. ఎప్పుడైతే రెస్పాన్సిబిలిటీ ఎక్కువ తీసుకుంటారో స్ట్రెస్ ఎక్కువ, ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇది మెయిన్ ప్రాబ్లం ఈ శతభిష నక్షత్రానికి. ఇది ఎట్లాంటి ఫీల్డ్స్ లో వీళ్ళు బాగా రాణిస్తారని అనుకోవచ్చు? మెయిన్ సర్వీస్ డిపార్ట్మెంట్స్, అంటే ఎక్కువ సర్వీస్ చేసే డిపార్ట్మెంట్స్ ఏమంటే గవర్నమెంట్ జాబ్స్ ఎక్కువ వస్తాయి వీళ్ళకి చెప్తాను కదా. ప్రతి విషయంలో వీళ్ళు ఆర్కిటెక్ట్ దాంట్లో, ఇంజనీరింగ్ దాంట్లో, వీటిల్లో ఎక్కువగా ఉంటుందన్న. ఇంకొకటి ఏంటంటే దీంట్లో మెయిన్ అంటే వాయిస్ కూడా బాగుంటుంది శతభిష నక్షత్రం వాళ్ళకి. వీళ్ళకి కూడా మళ్ళీ వాయిస్ వస్తుంది, వాయిస్ బాగుంటుంది. సో డబ్బింగ్లో కానీ బాగుంటారు వీళ్ళు. తర్వాత రైటర్స్, వాళ్ళ భావాలన్నీ రాస్తారు చక్కగా. వీళ్ళు ఒక్కొక్క రోజు అంటే వీళ్ళకి ఈ రోజు ఇలా ఉంటుందని కాదు, ఒక స్టార్ వెలుగు వస్తుంది వీళ్ళకి. ఇప్పుడు అది ఎప్పుడో వస్తుంది తెలియదు. చాలా మందికి చిన్నప్పుడే వస్తాయి. చాలా మంది చిన్నపిల్లలే సూపర్ స్టార్లు అయ్యి వాళ్ళు యాక్టింగ్ చేసి తల్లిదండ్రులకి బాగా డబ్బు సంపాదించి పెడతారు కదా. ఆ జాబితాలో ఈ నక్షత్రం వాళ్ళు ఉంటారు. కొంతమంది పెద్ద అయిన తర్వాత స్టార్ వచ్చి వాళ్ళు ఒకేసారి టీవీలో ఏమంటారు రాత్రికి వీళ్ళు స్టార్ అయిపోయారు అంటుంటారు. అలాంటి నక్షత్రాలు ఇవి. సో వీళ్ళకి ఎప్పుడు సక్సెస్ అనేది వస్తుంది అనేది తెలియదు. అలాంటి స్థితిలో వీళ్ళ నక్షత్రం పర్ఫెక్ట్గా పర్మనెంట్గా ఉండదు. కానీ సామాన్యమైన జీవితం బాగుంటుంది, ఇబ్బంది లేదు. ఇప్పుడు ధనిష్ట నక్షత్రం లాగా స్పీడ్గా వెళ్ళరు, స్లోగా ఉండరు. శతభిష నక్షత్రం అనేప్పటికీ ఏమవుతుందంటే అది కుండతో సమానంగా పోలుస్తాం. కుండ నీళ్ళున్నా లేకపోయినా అది అలానే ఉంటుంది, కుండలాగే. అది ఆకారం మారదు, వీళ్ళ లక్షణాలు మారవు. ఇవి వీళ్ళ లక్షణాలు. రైట్. ఆరోగ్యం ఎలా ఉంటుంది వీళ్ళకి? ఆరోగ్య సమస్య ఉంటుంది, ఖచ్చితంగా ఆరోగ్య సమస్య ఉంటుంది. ఎందుకు అంటే శతభిష నక్షత్రంలో మనకి మెయిన్ ప్రాబ్లమే ఆరోగ్యం. స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటారు లేడీస్, దానివల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి వాళ్ళకి. కొంతమంది చాలా ఊబకాయం పెరిగిపోయి లావ్ అయిపోతారు, కొంతమంది చాలా సన్నగా అవుతారు. థైరాయిడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి వీళ్ళకి.
జెంట్స్కి అయితే ఈ కాళ్ళు మోకాళ్ళ దగ్గర నుంచి కాళ్ళ దగ్గర నుంచి నడుము దగ్గర నుంచి లాగేస్తుంది వెయిన్స్ బాగా. ఆ పెయిన్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. ఎంత పని చేసినా ఆ కాళ్ళు మధ్య నొక్కితే అమ్మయ్య పడుకోవాలనిపిస్తుంది, ఇప్పుడు కాస్త నొక్కితే బాగుంది అనిపిస్తుంది అనే ఫీలింగ్ ఉంటుంది. ఏదో పని చేసాం అనే ఫీలింగ్, బాడీకి ఎప్పుడు అలసిపోయినట్టు ఉంటుంది శరీరం. సో మొత్తం టాబ్లెట్స్ ఏమైనా వాడితే వీళ్ళకి రియాక్షన్స్ వస్తాయి. చాలా మందికి మెడిసిన్స్ వాడితే రియాక్షన్స్ వస్తాయి, వింటూ ఉంటాం కదా మనం. వీళ్ళకి ఎక్కువ అది, వీళ్ళకి టాబ్లెట్స్ అవి వాడితే రియాక్షన్స్ ఎక్కువ వస్తాయి. వీళ్ళు వెజిటేరియన్స్ అయితే ప్రాబ్లం లేదు, నాన్ వెజిటేరియన్స్ అయితే మాత్రం చాలా ప్రాబ్లం. స్కిన్ ర్యాషెస్ ప్రాబ్లమ్స్ కూడా ఈ రాశి వాళ్ళకి, ఈ నక్షత్రం వాళ్ళకి ఉంది. స్కిన్ ఎలర్జీస్, స్కిన్ ర్యాషెస్, వంకాయ పడదు అని చెప్పి, చికెన్ పడదు, ఎగ్ పడదు వీళ్ళకి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి వీళ్ళకి. సో చికెన్ తింటే మామూలుగా జనరల్గా ఎవరికి ఏం ప్రాబ్లం రాదు, తినచ్చు అని చెప్తుంటారు. ఎవరికో ఒకరికి ప్రాబ్లమ్స్ వస్తాయని వింటూ ఉంటాం కదా, అది వీళ్ళకి వస్తుంది. అట్లా ఎట్లా అండి, ఇట్లా ఆరోగ్యపరమైన సమస్యలను అధిగమించడం కోసం ఏ ఆరాధన చేసుకోవచ్చు? దుర్గా అమ్మవారి ఆరాధన. ఎప్పుడు ఆరోగ్యం, ధైర్యము అన్నిటికీ కావాలంటే ఆవిడని కొలవాలి. ఆవిడ మించిన శక్తి ఇంక వేరే వాళ్ళకి కొలవలేము. దుర్గా ఆరాధన, దుర్గా అమ్మవారికి పూజ, దుర్గా మంత్రం, దుర్గా కవచం, దుర్గా సప్తశ్లోకి, ఇలాంటివి చాలా ఉన్నాయి అమ్మవారికి సంబంధించి. మన నోటికి ఏది ఈజీగా అనిపిస్తే అది. ఏమీ లేదంటే దుర్గాయ నమః, నేను చదవలేమండి మాకు ఓపిక లేదు అని అంటే దుర్గాయ నమః. వీళ్ళకి పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత వీళ్ళు వదిలేస్తారు నాన్న, అదొక మెయిన్ ప్రాబ్లం. వీళ్ళు ఎంత కష్టపడి పెంచినప్పుడు వీళ్ళు ఎంత ప్రేమగా పెంచుకుంటారో వీళ్ళకి అనుకూలంగా పిల్లలు ఉండరు. వారి ప్రకారంగా వీళ్ళు వినాల్సి వస్తుంది. వీళ్ళకి అక్కడ బాధ అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి మనం వీళ్ళు అమ్మ నాన్న మాట విని పెరుగుతారు, కానీ వీళ్ళ పిల్లలు వీళ్ళ మాట విని పెరగరు. అది మెయిన్ ప్రాబ్లం. వీళ్ళకి అక్కడే మానసికమైన ఇబ్బంది, దానివల్ల మానసికమైన క్షోభ వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. మెయిన్ ఆరోగ్య సమస్య కంటే మానసికమైన క్షోభ ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి, అదొక ఇబ్బంది. అసలు జీవితం సాఫీగా వెళ్ళటం కోసం అటు దుర్గాదేవితో పాటు ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలండి? దుర్గా అమ్మవారి ఆరాధన చాలా. ఎప్పుడు దుర్గా నిత్యం నామం లాగా, అంటే వీళ్ళు పూజా పునస్కారం చేస్తారు. ఏది మంచి అనిపిస్తే అది చేస్తూనే ఉంటారు. ఎందుకంటే ఇది మొదటి చెప్పాను, ఇది మాయ. ఇది బాగుంది అనుకుంటారు, అది బాగుంది అనుకుంటారు, ఆ పూజ చేద్దాం, ఈ పూజ చేద్దాం, ఖాళీగా ఉండరు. ఒకవేళ ఖాళీగా అనిపించి ఇంట్లో ఉన్నారనుకోండి, ఏదో ఒక వీడియో విని ఆ దాంట్లో ఉన్న పూజని తీసి చదువుదాం, ఇవాళ ఈ పూజ చేద్దాం, ఏమవుద్ది చేసుకుందాం పూజ అని చేసుకుంటారు. పూజ చేసే విషయంలో ఉన్నారు. ఇందులో మహాభక్తులే ఉన్నారు, ఎవరో ఒకరు ఇద్దరు మాత్రం భక్తులు ఉండరు, వాళ్ళు మహామూర్ఖులు. ఎంత మూర్ఖులు అంటే అసలు శతభిష నక్షత్రంలో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనే వాళ్ళు ఒకరు ఉన్నారు, కొంతమంది ఉన్నారు. అది చండశాసనం లాగా వాళ్ళు చెప్పింది వినాలి, వాళ్ళు చెప్పింది చెయ్యాలి, వాళ్ళు వాదిస్తారు, మూర్ఖంగా మాట్లాడతారు, గట్టిగా సమాధానం చెప్తారు. భార్య పిల్లలు ఎవ్వరు వాళ్ళతో గెలవలేరు, అసలు ఆఫీసులో కూడా గెలవలేరు వాళ్ళని. అలాంటి పరిస్థితి ఉంటుంది. అది కొన్ని జాతకాలకి, అందరు కాదు. అసలు శతభిష అంటేనే సౌమ్యంగా ఉంటారు, కానీ ఈ కొన్ని నక్షత్రం కొన్ని ప్లేసెస్ లో అంటే కొన్ని జాతక ప్రకారంగా కొన్ని వర్షాలు మాత్రం అబ్బా అసలు వీటితో అసలు ఎప్పుడో వదిలేస్తారు వీడు మన అనే ఫీలింగ్ వచ్చేస్తుంది, అలాంటి తెప్పిస్తారు వీళ్ళు. అది రైట్ అండి. మొత్తానికి దుర్గాదేవి ఆరాధన విశేషంగా చేసుకుని శతభిష నక్షత్రం వాళ్ళు డెఫినెట్ గా ఒక పీస్ఫుల్ లైఫ్ ని లీడ్ చేయాలి. ఇలాగో సౌమ్యంగానే ఉంటారని చెప్తున్నారు కాబట్టి పీస్ఫుల్ లైఫ్ ని లీడ్ చేయాలంటే దుర్గాదేవి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్తున్నారు. ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో పూర్వభద్ర నక్షత్రం గురించి మాట్లాడుకుందాం. నమస్కారం. శ్రీమాత్రే నమః.